గారు అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉండే అనుకుంటా. ఉన్నారు. యా, రమ్యారావు గారు నమస్కారం. ఏం జరిగింది దీక్షా దివస్ రోజు November 29th? మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు మీ హస్బెండ్ కూడా అప్పుడు యాక్టివ్ కదా, మధు గారు? అవునండి, మీడియా ఇన్ఛార్జ్ ఆయన, కేసీఆర్ గారి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అంతా ఆయన చూసుకునేది. ఇప్పుడు మన ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. విజయరామారావు గారు కూడా అప్పుడు పార్టీలోనే ఉన్నారు. చాలా యాక్టివ్ రోల్ అండ్ చాలా మంచి రోల్ తను ప్లే చేశారు అప్పుడు. మీరు అన్నట్టు ఇల్లు నాది కాదు, కేసీఆర్ గారిది కట్టుకున్న ఇల్లు, దానికి ఉత్తర తెలంగాణ భవన్ అని పెట్టారు. అంతకుముందు మీ ఇంట్లో ఉండేరా? అంతకుముందు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు 2004 అప్పుడు నా ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఇల్లు లేదు కాబట్టి కరీంనగర్ మొత్తం మీ ఇంట్లోంచే తిరిగారు. అవునండి, అప్పుడు ఎలక్షన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ లో కాబట్టి అప్పుడు అక్కడ నుంచి వచ్చింది. ఈ 2009 రాజశేఖర్ రెడ్డి షర్మిల ఇంట్లో ఉంటే, చీఫ్ మినిస్టర్ అయినంత వరకు షర్మిల ఇంట్లో ఉంటుండే, కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు నా ఇంటి నుండి. మీ ఇంటి నుండి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఓకే, కలిసి వచ్చింది బాగా. 2006 ఎలక్షన్ కూడా మీ ఇంట్లోంచి కొట్లాడారా కరీంనగర్ పార్లమెంట్? లేదండి, అప్పటికే ఉత్తర తెలంగాణ భవన్ అయిపోయింది. అవ్వలేదు. అప్పుడు సంతోష్ నా ఇంట్లో ఉండనివ్వకుండా వేరే రెంట్ హౌస్ తీసుకొని అక్కడ ఉంచాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సో ఏం జరిగింది ఆ రోజు గుర్తుందా? ఆ రోజు అది మొత్తం టోటల్ ప్రతి కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు అందరూ కూడా ఆ ఉత్తర తెలంగాణ భవన్ కేసీఆర్ గారి ఇంటి నుంచి అందరూ కూడా సిద్దిపేటలో తలపెట్టిన దీక్షా దివస్ కోసం, దీక్ష చేయడానికి కోసమని సిద్దిపేటను ఎంచుకొని అక్కడికి వెళ్ళడానికి ఇంటి నుంచి బయలుదేరేసరికి ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆల్గునూర్ చౌరస్తా దగ్గర అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్న చాలా మంది పెద్ద నాయకులు అనుకోండి, గొప్ప వ్యక్తులు అనుకోండి, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి ఏమి కాకుండా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో లేకున్నా కూడా ఏం కాకుండా పోయిన వాళ్ళు కొందరు ఏదో అయి పైకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు చాలా మంది లేరు. అప్పుడు స్టిల్ ఆ టైంలో ఉన్న వాళ్ళు మటుకు చాలా మంది లేరు. విజయరామారావు ఆ రోజు ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్లీ మీకు తెలుసా? అంటే ఆ దీక్షకు బయలుదేరే సమయంలో అరెస్ట్ చేశారు. అంటే దీక్ష భగ్నం చేయాలి, అక్కడికి వెళ్ళొద్దు, సిద్దిపేటకి వెళ్ళొద్దు అనే దాంట్లో గవర్నమెంట్ అక్కడ ఉద్యమాన్ని తొక్కిపెట్టడానికి, అణిచివేయడానికి కోసం అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అల్గునూర్ చౌరస్తా దగ్గర. ఆ అరెస్ట్ చేసిన క్రమంలో చాలా ఇబ్బందులు తల ఎత్తినాయి. అయినా కూడా అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఖమ్మంకు పంపించారు. ఖమ్మంలో ఆయన దీక్ష స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ నిమ్స్కు రావడం జరిగింది. ఆ రోజు అప్పుడున్న జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అప్పుడున్న విజయరామారావు గారు కానివ్వండి, నీటిపారుదల విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, మన సిద్ధాంతకర్త జయశంకర్ గారు కానివ్వండి, మా హస్బెండ్ గారు కానివ్వండి, ఇంకా బాబా ఫసీయుద్దీన్, మళ్ళీ బండగోపాల్ రెడ్డి, అప్పుడున్న యువజన విభాగం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి అని ఆయన పెరాలసిస్ వచ్చింది, పాపం ఆయన పట్టించుకునే దిక్కు కూడా లేదు. అట్లా చాలా మంది ఉన్నారండి. అది కర్నె ప్రభాకర్ గారు, చాలా మంది, నారదాస్ లక్ష్మణ్ రావు గారు, అట్లా చాలా మంది అప్పుడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కేటీఆర్ కూడా ఉన్నాడు అప్పుడు, కవిత లేదు. హరీష్ సిద్దిపేట కవిత రాలేదు అప్పుడు, అక్కడికి రాలేదు. కేటీఆర్ ఉన్నాడు లైవ్ లో. సిద్దిపేట దీక్ష కాబట్టి హరీష్ సిద్దిపేటలో ఉండి చూసుకుంటున్నాడు. బొడిగ శోభ మెయిన్ రోల్ ఉండే అప్పుడు. బొడిగ శోభ వెన్నంటూ ఉంది ఆమె. తెలంగాణ కోసం ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం బొడిగ శోభ ఒక సొంత కూతురులాగా చాలా కష్టపడ్డది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఈ రోజు కూడా ఆ బొడిగ శోభను బొక్క బోర్ల పడేసే పరిస్థితి చేసిండ్రు. నా హస్బెండ్ మసూన్ రావు ఎటుమాయమైనరో తెలియదు. మరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి పెరాలసిస్ వచ్చున్నారు. నాయన నరసింహారెడ్డి గారు లోకంలోనే లేరు. ఇక మనకు ప్యానల్లో కనిపిస్తున్న విజయరామారావు అంకులు ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది అండి ఇట్లా. జయశంకర్ గారు, అన్ని చూసిన జయశంకర్ గారు ఈ రోజు ఈ జరుగుతున్న పరిణామాలను చూడకపోవడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అట్లా అనుకోవద్దు, పెద్ద ఆయన ఉండొద్దు అని. కానీ ఇప్పుడున్న స్టిల్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడే పరిస్థితి ఉండేది జయశంకర్ గారు ఉంటే. ఆయన లేదు, బాధపడుతున్నారా? డెఫినెట్ గా అదే ఉంది కదండి పరిస్థితి. మీరు ఇందాక ఒకటి చెప్పారు మీ అనాలిసిస్ లో, సోనియా గాంధీ గారి దయ వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది అనేది అది 100% కరెక్ట్. కానీ ఆ సోనియా గాంధీ గారి దయనే ఈ రోజు కేసీఆర్ గారి దీన పరిస్థితికి దాపరించింది. కానీ సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షను గుర్తించిండ్రు. 1200 మంది విద్యార్థుల బలిదానాలను గుర్తించిండ్రు. ఓన్లీ 1200 మంది బలిదానం చేసేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలని వాళ్ళు అంటారు.
నన్ను చెప్పనియండి ఓన్లీ కేసీఆర్ గారి వల్ల లేకుంటే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉద్యమం చేస్తే అది గుర్తించి ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల అన్ని సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షను రెండు కన్నుల్లో ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ నేను తెలంగాణ ఇస్తా అని గొప్ప ప్రదాత అయిన సోనియా గాంధీ గారు ఆ రోజు చాలా ముందుకొచ్చి ఆ డెసిషన్ తీసుకొని తెలంగాణ ఇస్తే ఆ రోజు ఆ తల్లి దయదల్పకుంటే తెలంగాణ రాకపోతుండే. ఆ తల్లి దయదల్పడం వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఈరోజు కుటుంబ సభ్యులు కుములాటలు, ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైపోయి గందరగోళంగా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైపోయి అయోమయంగా అయిపోయి ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము ఈరోజు పాలనలు ఉంటే అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని ఆచి తూచి అడుగు వేసి ఆన జమ చేసుకుంటూ ఈ రోజు పాలన చేసే పరిస్థితి ఎవరి వల్ల దాపించింది. నవంబర్ 29 ఏం జరిగింది గుర్తుందా మీకు? అంటే వెళ్లే ముందు మీతో మాట్లాడారా? దీక్షకు వెళ్లే ముందు 2 days ముందు మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడలేదు. అప్పటికే షుగర్ ఎక్కువ కదా? లేదండి, అప్పటికైనా షుగర్ రాలేదు. షుగర్ 2009 లో నాకు షుగర్ లేదు, బీపీ వచ్చింది అప్పుడు, అంతే. షుగర్ లేదు, చాలా ఫిట్ గా ఉండేది అప్పుడు. ఆయన ఉండరు కదా ఫాస్టింగ్, ఏకాదశి ఇట్లా ఉపవాసాలు అట్లా ఏం లేదు. కాకపోతే అప్పటికే ఆయనకి ఫ్రాక్చర్ అయింది ఢిల్లీలో, సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది. కానీ తొందరనే కవర్ అయిపోయారు, ఫిట్ గా బానే ఉన్నారు. అప్పుడు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. చాలా షుగర్ లేదు, ఏం లేదండి. ఓకే. సో ఆ దీక్షకు వెళ్లే ముందు ఏమన్నా పంచుకున్నారా? నేను బతికినా చచ్చిన తెలంగాణ సాధిస్తా అట్లా. ఆ దీక్షకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులు వారించారు, చాలా మంది వద్దన్నారు అని అన్నారు. అలాంటిది ఏం లేదండి, ఎవరు వారించలేదు, ఏం చేయలేదు, అట్లాంటిది ఏం లేదు. ఆయనకైనా డిసైడ్ అయిపోయి క్యాడర్ అందరు కూడా అప్పుడున్న క్యాడర్ అందరు కూడా హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు ఇడ్ల బండిలో వచ్చిండ్రా, సైకిల్ మీద వచ్చిండ్రా, ఆటోలో వచ్చిండ్రా, వచ్చిండ్రు కానీ కేసీఆర్ తోటి మమేకం అయిపోయి లాఠీలు దెబ్బలు తిన్నారు, బట్టలు జింగిపోయినాయి, బతుకులు ఆగమైపోయినాయి. వాళ్ళందరూ కూడా అప్పుడు కేసీఆర్ తోటి ఉద్యమంలో సిన్సియర్ గా కేసీఆర్ గారిని నమ్మి తెలంగాణ రావాలే మా నాయకుడు కేసీఆర్ అనుకుని వాళ్ళు పనిచేసిండ్రు. కానీ ఈ రోజు అందులో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎంతమంది నాయకులు ఆగమైపోయి అగ్యమగోచంగా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్, సోనియా గాంధీ దయ కేసీఆర్ గారికి ఎలాంటి దీన పరిస్థితి వచ్చేసింది. అంటే అప్పుడు సోనియా గాంధీ గారి దయతోనే వచ్చిందన్నారు, కానీ అప్పుడు ప్రజలు ఆయనకి ఎందుకు కొట్టేసారు? కాంగ్రెస్ అయితే గెలవలేదు కదా అప్పుడు. కాంగ్రెస్ గెలవలేదు అంటే ఇక్కడ ఒకటేనండి, కేసీఆర్ ఇందాక భరత్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారికి ఆయన మాటల మాంత్రికుడు కాబట్టి ఎవరినైనా ఎలాంటి వాళ్ళనైనా ఆయన దిక్కు మౌల్డ్ చేసుకునే టెక్నిక్ ఆయన దగ్గర ఉంటుంది. సో శరత్ గారు ఉన్నారు మనతో పాటు.